అండి, నేను మీషోలో చిన్న పిల్లలకి రెడీ టు వేర్ శారీ తీసుకున్నాను అండి. అది ఎలా వచ్చిందో చూద్దాం. అలాగే ఆఫ్టర్ యూసేజ్ కూడా అది ఎలా ఉందో చెప్తాను. ఇది శారీ అండి, ఇది బ్లౌజ్ పీస్. ముందు బ్లౌజ్ పీస్ ఎలా ఉందో చూద్దాం. బ్లౌజ్ మీద చమ్కీ వర్క్ వచ్చిందండి. ఈ చమ్కీస్ ఒకదానికొకటి అతుక్కుంటా చాలా డిస్టర్బెన్స్గా ఉంటున్నాయి. ఈ క్లాత్ కూడా సాగుతూ ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 250 పడ్డదండి. ఇది శారీ అండి. శారీ అంతా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. శారీ ఏంటంటే యూజ్ అండ్ త్రో లెక్క ఉందండి. పిల్లలు కట్టుకునేది కాబట్టి వాళ్ళు ఇంకా అటులాగి ఇటులాగి శారీ మొత్తం పాడు చేస్తారు. అలాగే ఈ క్లాత్ కూడా బాగా సాగుతుందండి. పిల్లలు అస్సలు క్యారీ చేయలేరు. ఫొటోస్ కోసం అయితే ఈ శారీ తీసుకోవచ్చు కానండి, ఎక్కువ సార్లు కట్టడానికి అయితే ఈ శారీ అవసరం లేదు. అసలు బాగాలేదండి ఈ శారీ. నేను మీషోలో తీసుకున్న ఇంకో ప్రోడక్ట్ క్లాత్ డైపర్స్ అండి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి 4 డిఫరెంట్ కలర్స్లో వచ్చాయండి. దీంట్లో ఒక ప్యాడ్ లెక్క ఉంటుంది. ఆ ప్యాడ్ని డైపర్లోకి ఇన్సర్ట్ చేయాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, అలా ఇన్సర్ట్ చేయాలి. ఈ డైపర్స్ ఏంటంటే లీకేజ్ని ఎక్కువసేపు ఆపట్లేదండి, తక్కువసేపే ఆపుతున్నాయి. కాబట్టి ఎక్కువసేపు మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అన్నప్పుడు వీటి మీద అయితే నమ్మకంతో మనం వెళ్ళకూడదు. కాబట్టి వీటిని తీసుకోకపోవడమే మంచిది. తక్కువ టైంలోనే యూజ్ చేస్తాం మేము అనుకుంటే తీసుకోవచ్చండి. బాగున్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇవి అంత స్ట్రెచబుల్ కూడా కాదండి. చబ్బీగా ఉండే పిల్లలైతే వీటితో చాలా ఇబ్బంది పడతారు. మనం కరెక్ట్ సైజ్ తీసుకున్నా చబ్బీగా ఉండే పిల్లలకి ఇవి సెట్ అవ్వండి. నేను ఈ వీడియోలో చూపించిన 2 ప్రోడక్ట్స్ కూడా తీసుకోవద్దని చెప్తానండి. ఇవి క్వాలిటీ వైజ్ అంతగా ఏం బాగాలేదు, కంఫర్ట్గా కూడా ఏం బాగాలేదు.